విశ్వ, నేనేరా డాడీని మాట్లాడుతున్నాను. లాభం లేదురా, మీ అమ్మతో విసుకొచ్చేసిందిరా. అరే, ఏ సన్నాసుల్లోనో కలిసిపోతే ప్రాణానికి హాయిగా ఉంటుందిరా. ఏం సర్దుకుపోనరా, ఇంతకాలం అలా సర్దుకుపోబట్టే సంసారాన్ని ఇలా నెట్టుకొచ్చానరా. ఇక నా వల్ల కాదురా, విడాకులు ఇచ్చేస్తానరా. రే, చలపతంకులకు కూడా చెప్పేశాను, మంచి లాయర్ని తీసుకొని రమ్మని. ఇవాళ రేపో తీసుకొని వచ్చేస్తాడు, త్వరలో తేల్చేస్తానరా. రే, మీ అమ్మేం తక్కువ తినలేదురా నాయనా. ఏం అడ్వర్టైజ్మెంట్ లో ఏంటో ఇది, అసలు ఇల్లేనంటే. ఈ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడల్లా సౌండ్ పెంచేస్తారు. నేనేం కావాలని పెడుతున్నానా ఏంటి? పొద్దుస్తమానం 7 సీరియల్ పెట్టుకొని లబో దిబోమని ఆడవటం ఎందుకే? ఆ అత్త కోడలి పిల్లని ఎంత రాసి రంపాన్ని పెడుతుందో మీకేం తెలుసు? అదేదో నీ కన్న కూతురైనట్టు ఏడుస్తావేంటే? ఏదైనా కాస్త కామెడీ సీరియల్ పెట్టుకున్నా నవ్వుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఇదిగో నట్టింట్లో ఏడిస్తే అరిష్టమే తల్లే. నా ఏడిపేదో నేను నేర్చుకుంటాను, మీకేంటి బాధ అంటాను. నాకేంటి బాధ అంటావా? ఒసేయ్, ఎడ్డమంటే తెడ్డమంటూ ఈ ఇంట్లోనూ నన్ను పెట్టే హింస నేనెవరితో చెప్పుకొని ఆడవనే? మీతో 3 ముళ్ళు వేయించుకున్నప్పటి నుంచి మీతో పడ్డ కష్టాలు నేనెవరితో చెప్పుకొని ఆడవను? ఇదిగో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఈ జన్మలో నీకు నేను మొగుణ్ణయ్యానే. మరొకడైతే నీతో వేగలేక చచ్చి ఊరుకునేవాడే. ఇక చాలే ఆపండి, సీరియల్ మొదలవుతుంది. అమ్మో, మళ్ళీ సీరియల్. 12 అవుతుందే, వంట చేసేది ఏమైనా ఉందా లేదా? నేను అసలే షుగర్ పేషెంట్నే. ఈ రోజు వంట పని లేదు, నిన్నటి కూరలు మిగిలిన్నాయి. నిన్నటి కూరలా? ఆ చద్ది కూరలు చస్తే నా వల్ల కాదే. అయితే మీకు కావలసిన కూర మీరే వండుకు తినండి. మగాడిని నన్ను వండుకు తినమంటావేంటే? మగాళ్ళు వండకూడదని రూలేం లేదు. 101 ఫ్లాట్ లో చలపతి వండుకు తింటలేదు. ఆ కర్మ నాకేం పట్టిందే? అతనికి భార్య లేదు కాబట్టి అతనికి తప్పటం లేదు. మనం విడాకులు తీసుకోబోతున్నాం, అప్పుడైనా తప్పదుగా. ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిది. నేను చస్తే వండుకు తిన్నా. ఈ వయసులో మళ్ళీ రెండో పెళ్లి వచ్చేసుకుంటది. వామ్మో వామ్మో వామ్మో, ఈ జన్మకు నీతో పడింది చాలే తల్లే. విరక్తి పుట్టిపోయిందనుకో. సంసారం మీదనా బతుకు మీదనా? రెండిటి మీదే. నాకు మాత్రం సంసారం మీదనే. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి మొగుడొద్దని పూజలు చేస్తున్నాను. అబ్బా, పెద్ద సతీ సావిత్రి బయలుదేరి వచ్చిందండి. మీరు పెద్ద సత్యవంతులా? ఏంటే మాటకు మాట ఎదురు సమాధానం చెబుతున్నావు? ఓసే, నిన్ను 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 అసలు కొడతానంటారా? కొట్టండి, రేపు కోర్టులో జడ్జి గారికి అదే చెప్పుకుంటా. తిక్క 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 కుదురుతుంది. ఏంటి నాకు తిక్క? నేను తిక్కలున్నా. ఓసే, ఉండవే నిన్ను. అన్నం తినే పడ్డాడు. బావగారు, అదేంటి బావగారు అలా విసిరేస్తున్నారు? ఏమి లేదయ్యా చలపతి, జస్ట్ జస్ట్ ఎక్సర్సైజ్ 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 చేస్తున్నాం అంతేనయ్యా. ఎక్సర్సైజ్ ఎక్సర్సైజా? పోటీలు పడి అలా విసిరేస్తుంటేను? ఓహో, అదే చలపతి. ఏం లేదయ్యా, నేను అలా విసిరేయటం, ఇలా తీసి ఆవిడ గారి చేతిలో అలా పెట్టేయటం అన్నమాట. అంటే అదే ఇండోర్ ఎక్సర్సైజ్, ఇండోర్ వ్యాయామం అన్నమాట. ఓ, తమ్ముడు గారు ఏదోలా అనుకొని ఉంటారు. అవునవును. ఏంటయ్యా, ఏంటా గిన్నె వంట మధ్యలోనే వచ్చేసినట్టున్నావు? అలాంటిదే అక్క. ఇది పొయ్యి మీదేసి గంట సేపు అవుతుంది, ఉడికిందో లేదో తెలిసి చావట్లేదు. ఓసారి చూసి చెప్పక్క. దొండకాయ కదా, అదంతే. ఓ పట్టాన నీరు ఎగిర్చావదు, మరి కొద్దిసేపు ఉంచండి. పడబడి రంగు మారితే ఉడికినట్టే. ఓ, అదా, అర్థమైంది అర్థమైంది అక్క. యో చలపతి, ఎంతకాలం ఇలా చేతులు కాల్చుకుంటావయ్యా? మహా అయితే నీకు 50 ఏళ్ళు అయినా నిండాయో లేదో. మళ్ళీ పెళ్లి చేసుకోవయ్యా. వేళకింత ఉడ చేసి పెడతారు, మన మంచి చెడ్డ చూస్తారయ్యా. ఇగో పనివాళ్ళేనయ్యా. ఇలాంటి బోర్సలాలకేం తక్కువ లేదు. నీకెందుకు మా మధ్య కలగ చేసుకుంటా? నీకెందుకు? 25 ఏళ్ల కాపురం, మనిషి కళ్ల ముందు లేకపోయినంత మాత్రాన మతిలోంచి లేకుండా పోతుందా బావగారు? చస్తే గాని పోదు. ఇదిగో చలపతి ఒక్క నిమిషం ఆగు. మరి అదే మాకు విడాకులు ఇస్తా అన్నాడే లాయర్ గారు, ఆ లాయర్ గారి సంగతి ఏం చేశావు? చెప్పాను బావగారు, ఇక్కడికే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడి వెళ్తానన్నాడు. ఓ, అలాగే లేవయ్యా.
మళ్ళీ సీరియల్ చూస్తుంది ఏంటండి బాబు? ఓ అమ్మో, వచ్చాయి చూసింది చాలే, నేను న్యూస్ చూడాలి. విజయవాడ వరదలో మునిగిపోయిందంటే 2 రోజుల నుంచి చూస్తున్నారుగా, చాలేదా? చేతనైతే వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చుగా. అంటే ఆ వరదలో పడి నేను కొట్టుకుపోతే సంతోషించాలనేగా? బాబా, అన్నిటికీ విపరీతార్థాలు. విపరీతార్థాలు కాదే, నా డబ్బుతో నేను టీవీ కొన్నా, నేను చూశాకే నువ్వు చూడాలి, అంతవరకే. పాత చింతకాయ పచ్చడే అనగదు. ఇదేమన్నా భోజనమా? మొగుడు తిన్నాకే పెళ్ళాం తినాలంటానికి. అయినా ఆ రోజులు పోయాయి. ఆ రోజులు పోయాయా? అంటే టీవీ రిమోట్ ఇవ్వనంటావు అంతేనా? అనలేదు, కాసేపు ఆగిస్తా అంటున్నా. పోదరదే, ఇస్తావా లేదా? ఇస్తావా లేదా? నేను ఇవ్వను. 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 శ్రీనివాసరావు గారు, రాకోని సమయంలో వచ్చినట్టున్నాను. తలుపులేసుకుంటే బాగుండేదేమో. చాలేవయ్యా నీ బోర్డు సలహా, అలాంటిది ఏం లేదు ఇక్కడ. అసలు ఎవరవయ్యా నువ్వు? ఈ నల్లకోటు సాక్షిగా నేను లాయర్ని. పేరు వరాహమూర్తి. 101 లో ఉంటున్నారే, చలపతి. మాకు బీరకాయ పీసు బంధుత్వం కూడా ఉంది. మీ ప్రాబ్లం గురించి చెప్పాడు. ఈ వయసులో మిమ్మల్ని ఆఫీస్కొచ్చి కలవమని ఇబ్బంది పెట్టడం దేనికని నేనే స్వయంగా వచ్చాను. ఓహో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రండి, ఇలా కూర్చోండి వరాహం గారు. కూర్చోండి. ముందు 3 అక్షరాలు పలకడం మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. మూర్తి అని పిలవండి చాలు. చాస్తే పిలవనండి, వరాహి అని పిలుస్తాను, సరేనా? ఏదో మీ దయ. అలాగే కానివ్వండి. ముందుగా నా ఫీజు 10,000 ఇవ్వాలి. క్యాష్ అయినా సరే, గూగుల్ పే అయినా సరే. నేను క్యాష్ గానే ఇస్తానండి. మంచిది. 1 2 3 4 5 6 ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్స్. క్యాష్ పడందే నేను ఏ కేసు కూడా స్టడీ మొదలెట్టను. ఇక ఇప్పుడు మొదలెట్టండి. చెప్పటానికి ప్రత్యేకంగా ఏమీ లేదండి. నాకు కోర్టులన్నా లాయర్లన్నా చచ్చేంత చిరాకు. అబ్బో, అవును, పోలీసులకి, కోర్టులకి, హాస్పిటల్కి చాలా దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటాను. కానీ ఇతరుల అత్తెలి వల్ల మీతో అవసరం పడింది అంతే. ఇతరులంటే అదిగా మీ ముందే నుంచునుందిగా గోండ్రాయిలాగా ఆవిడ వల్ల. అందుకే నాకు ఒళ్ళు మండేది. మీరైనా ఒండ్రైలా ఉన్నారా? మంగళగిరి కొండంత లేరు. చూశారుగా ఇదండి వరుస. అయ్యా, మేం మాత్రం కలిసి కాపురం చెయ్యలేం. ఫీజు ఎంతైనా సరే ఇదిగో టకాబికి వ్యవహారం తేల్చి పారండి, మాకు విడాకులు ఇప్పించేసండి. ఏంటయ్యా తేల్చేది? ఏంటి తేల్చేది? ఇదేమన్నా కూరగాయల కొట్ట? 1/2 కిలో బెండకాయలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం త్వరగా ఇచ్చేయండి, అర్జెంటుగా వెళ్లిపోవాలి అన్నంత తేలిగ్గా హడావిడి పెట్టేస్తున్నారు. విడాకులంటే అంత సులువుగా వస్తాయా? ఎంత తొందరగా తెగతెంపులైపోతే అంత ప్రాణం కుదురు పడుతుంది. నాయనో అమ్మా, లక్షణంగా పెళ్లి చేసుకున్నారు, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. మీకెందుకమ్మా విడాకులు? అదే నా బుద్ధి తక్కువ. అసలు ఈ మనిషితో కాపురం చేయటమే నా తెలివి తక్కువ. ఈ తెగింపేది ఆనాడే ఉన్నట్టయితే పెళ్ళైన మన్నాడే విడాకులు విసిరి పారేసుండేదాన్ని. విడాకులు ఇసురు పారేసేదానివా? ఇదిగో నా కర్మ కొద్దీ చేసుకున్నానే నేను నిన్ను. కర్మ కొద్దీ చేసుకున్నారా? పెట్టుపోతలని, లాంఛనాలని 2 చేతుల దండుకోలేదు. ఏం పెట్టిపోతలు, ఏమి లాంఛనాలే? 4 జతల బట్టలు పెట్టడానికి 7 చచ్చారు కదే. అక్కడికి మా బామ్మ పిల్లోడికి మెళ్ళో గొలుసు అని గోల్ చేస్తే మీరు ఏం చేశారే? 4 గ్రాములు పెట్టి ఉంగరం ఒకటి తయారు చేసి ఏలుగు తొడిగారు కదే. అక్కడికి మా నాన్న పిల్లోడికి మోటార్ సైకిల్ అని గోల్ చేస్తే మీరేం చేశారు? డొక్కు సైకిల్ ఒకటి కొనిపెట్టి కాళ్ళ వేళ్ల పడ్డారు. సిగ్గులు ఇదంటే మీకు? ఆహా, పిల్లనిస్తామనేదాకా మా ఇంటి గుమ్మం దిగారా మీ తండ్రి గారు? చాలేవని బడాయి. ఇగో లాయర్ గారు, నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకునేవాడినే కాదండి. మంచి వంశం, మంచి సంప్రదాయం, పని పాట వచ్చంటూ ఈ పెద్దలందరూ కలిసి దీన్ని నా మెడగట్టి చచ్చారు. అక్కడికి నేనేదో ఇన్ని వరించి పెళ్లి చేసుకున్నట్టు. లాయర్ గారు చెప్పమ్మా. అప్పట్లో సన్నగా నాజూగ్గా బూజుకర్లా ఉన్నాడు. నాకు వద్దన్నాను. చేసుకోవే అమ్మడు, చక్కగా బూజు దులిపెడతాడు, కుర్చీపేటకి బూజు దులిపెట్టి చాకిరని తప్పుతుందని మా నాయనమ్మ కదా పెళ్లి చేయించింది. అదేనే నేను చెప్పొచ్చేది.
మీరు మొగుళ్ళ చేత బూజులు దులిపించడం, వంటలు చేయించడం, అంటులు తోయించడం మీ వంశానికి అలవాటే కదే. ఇది చెప్పాలంటే చాలా ఉన్నాయిలే వరాహం. మూర్తి అయ్యా, మూర్తి. మూర్తి గారు చెబుతానేనండి. ఇంకో ఈవిడ పెద్ద తల్లి నాకు ఆ రాగం ఈ రోగం అని చెప్పి 24 గంటలు మంచం ఎక్కి కూర్చొని మొగుడు చేతే చాకరీ అంతా చేయించేదండి. ఆయన జీవితాంతం చాకరీ చేసి 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 చివరికి ఆయన టపా కట్టేశాడు. ఆవిడ గారు మాత్రం ఇప్పటికి గుండ్రాయిలాగా బతికే ఉంది. కావాలంటే ఈవిడ గారిని అడగండి. లాయర్ గారు ఇలా రండి, ఇలా రండి. చెప్పమ్మా. వీళ్ళదంత గొప్ప మనసు అనుకున్నారు. ఈయనకి ఆ తాతగారి పోలికే. ఎంతసేపు ఆ పడకుర్చీలో పడుకొని పెత్తనం జలాయించడం తప్ప ఏనాడన్నా పూచికప్పులంతా సాయం చేసిన పాప అనుకోలేదు. చూసారుగా, అట్ట తిని కూర్చోటానికి అలవాటు పడ్డ మనిషి కనుకనే పూజకర్లా ఉండే మనిషి ఇప్పుడు రోకల బండ్లా తయారయ్యారు. చూసారుగా, పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా సహించలేకపోతుందండి మా ఆవిడ. ఏమండే లాయర్ గారు, ఇంటి పట్ల ఆవిడకి చాకరీ చేసి పెడుతుంటే ఇది ఎలా గడుస్తుంది చెప్పండి? నేను ఒక ఎర్రి ఎదవను కాబట్టి భార్య బిడ్డలు దర్జాగా బతకాలని గాడిదలా కష్టపడి చిన్న వయసులోనే అన్ని పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇదిగో ఆఫీసర్ గా రిటైర్ అయ్యానండి. నా రెక్కల కష్టాన్నంతా కరిగించి నగలు చేయించుకొని మెళ్ళలో వేసుకొని టింగురంగా అంటూ తిరుగుతుందండి బాబు. తిరిగానంటే తిరుగుతానయ్యా. నిన్నట్ట దర్జాగా తిరగబట్టే నలుగురిలో ఈయన గౌరవం పెరిగింది. అంతేకాదు లాయర్ గారు, చెప్పమ్మా. హోదాకి తగినట్టు ఉండాలని పోరు పెట్టి నవరత్నాలుంగరం, మెడలో గొలుసు, ఆ చేతికి ఖరీదైన వాచి అమిచి పెట్టింది ఎవరు అడగండి, అడగండి. డబ్బు ఖర్చు అంటే ఒకటే సనుగుడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 25 సార్లు లెక్క చూసుకుంటారు. అవునే, లెక్క చూసుకుంటానే. నా కష్టార్జితం కాబట్టి అలా లెక్క చూసుకుంటానే. అలా జాగ్రత్త పడబట్టే ఇదిగో ఎవరిని ఒక్క రూపాయి కూడా దేబరించకుండా సంసారాన్ని అలా నెట్టుకొచ్చానే. పిల్లలను చదివించాను, పెళ్లిళ్ళు చేశాను, ఇదిగో ఈ ఫ్లాట్ కొన్నాను. నన్ను నా ప్లానింగ్ ని నా స్నేహితులు ఎంత మెచ్చుకుంటారో నీకేం తెలిసే. అబ్బో గొప్ప. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. ఆగండి 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 ఆగండి. శ్రీనివాసరావు గారు, మీ పెళ్ళై 30 ఏళ్లు దాటి ఉంటుంది. అవును. మీ మాటలను బట్టి చూస్తే మీరు భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించారనేది అర్థమవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్ల బాధ్యతలు కూడా తీరిపోయాయి. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు. బాదరబందీ కూడా ఏమీ లేదు. చక్కగా చిలకా గోరింకల్లాగా సెకండ్ హనీమూన్ జీవితం గడపాల్సిన వాళ్ళండి మీరు. ఈ వయసులో విడాకులు అంటారేంటండి? నాకేం అర్థం కావటం లేదు. మీకేం తెలుసండి? నిండా మునిగిన వాడికి తెలుస్తుందండి చలేంటో. ఇదిగో ఉదయం లేచిన మొదలు సాయంత్రం దాకా ఇద్దరికి రోజు దెబ్బలాట్లేనండి బాబు. దెబ్బలాట్లా? అసలు దెబ్బలాటలు దేనికి వస్తున్నాయి చెప్పండి. 1, 2 అయితే చెప్పొచ్చు వరాహం. మూర్తి అయ్యా, మూర్తి. మూర్తి గారు ఇప్పుడు చెబుతానేనండి. నేను ఉత్తరం అంటే ఆవిడ దక్షిణం అంటుంది. నేను తూర్పు అంటే ఆవిడ పడమర అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి. శ్రీనివాసరావు గారు, అలా చెప్తే లాభం లేదండి. విడాకులు ఇవ్వాలంటే కోర్టు వాళ్ళు ప్రతి విషయాన్ని లాగి పీకి అడుగుతారండి. వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయలేరనుకుంటేనే గాని విడాకులు మంజూరు చేయరు. అందుచేత మీరిద్దరూ ప్రతి విషయాన్ని నాకు క్షుణ్ణంగా చెప్తే రాల్సిందే. నేను చెప్తా. చెప్పమ్మా, చెప్పు. నన్ను టీవీ చూడనివ్వరు. అస్తమానం ఆ న్యూస్ పెట్టుకు చూస్తారు. ఒక్కసారి చూస్తే చాలదా న్యూస్? ఫోన్లే పాపం, ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఏమైనంటే మనసు కష్టపెట్టుకుంటారేమో అని నేనే సర్దుకుపోవాలని చూస్తుంటాను. ఏంటే నువ్వు సర్దుకుపోవాలని చూస్తావా? అలా సర్దుకుపోతే లాయర్లు కొంపకెందుకు వస్తారే? అసలు ఈ కొంపకెందుకు వస్తారు చెప్పవే? శ్రీనివాసరావు గారు, మీరు ఆగండి. నేను మాట్లాడుతున్నా కదా. చెప్పమ్మా. వార్తలు అయిపోయాయి. నాకిష్టమైన ప్రోగ్రాం చూద్దాం అనుకునే లోపు మరో న్యూస్ ఛానల్ మారుస్తారు. ఏమండి శ్రీనివాసరావు గారు, ఆవిడ గారు చెప్పేది నిజమేగా? గాడిదకేం తెలుసండి, గంధం. కప్పలంటే
పడతాననుకున్నారా? శ్రీనివాసరావు గారు, ఆవిడ్ని జంతువులతో పోల్చడం ఐఆమ్ అబ్జెక్టింగ్. నేను ఒప్పుకోను. సర్లేండి, పోల్చండి, మీరు మాట్లాడండి. నువ్వు చెప్పమ్మా. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు నా పాటల దేవుడికి ఎరక. మఠం వేసుకొని మంచంలో కూర్చుంటారు. పచ్చి బాలింతరాలకు అందించినట్టు అన్ని మంచం దగ్గరికి. చూసారా ఆ పోలిక చూసారుగా మీరు? ఎక్కడన్నా మగాడి కడుపు వస్తుందండి. మీరు కూడా ఆవిడకి అబ్జెక్ట్ చెప్పండి. అబ్జెక్ట్ చేయండి మీరు. ఆగండి, నేను మాట్లాడతాను కదా, మీరు ఆగండి. అమ్మా, పోలికలు ఉపమానాలు లేకుండా సూటిగా చెప్పండి అమ్మా. క్రికెట్ సంగతేగా చెప్పమ్మా. మాట్లాడతా. మన వాళ్ళు గెలిస్తే ఎగ్గిరి గంతులు, ఓడితే ఈయనగారి పరివేదో మంట కలిసినట్టు పాపం తిట్లు, శాపనార్థాలు. మధ్యలో ఒక్క అరగంట సీరియల్ చూస్తానని బతిమలాడితే అంకమ్మ శివాళ్ళు. చూడండి అంకమ్మ గారు. ఏమండే, నా పేరు శ్రీనివాసరావు అండి బాబు. సారీ. చూడండి శ్రీనివాసరావు గారు, ఆవిడ గారికి ఇష్టమైన సీరియల్ ఓ అరగంట చూడనివ్వండి. ఆ టైంలో మీరు రేడియో కామెంటరీ వినండి. ఆవిడ గారి సీరియల్ చూస్తారు. అంతే. ఏం సీరియల్ అండి? నా మొహంలో సీరియల్ ఏం సీరియల్ అండి? చూసే వాళ్ళకి మెడకాలేదు, తీసే వాళ్ళకి తలకాలేదు. అరే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ లో 10 నిమిషాలు సీరియల్ అండి బాబు. చెత్తంతా భరించాలి. చెత్తండి బాబు. చూడకపోయారు. చెత్త కోర కుతులు కూర్చుంటే కాపురాలైనా వదులుకుంటాం కానీ సహించడం లేదు. శ్రీనివాసరావు గారు, మీరేంటి అలా కూర్చుండిపోయారు? ప్రొసీడ్ అవ్వండి. ఏం ప్రొసీడ్ అవుతామండి? మాటకి మాట ఎదురు సమాధానం చెబుతుంటే ఎవడు ప్రొసీడ్ అవుతాండి? ప్రొసీడ్ అవ్వనండి. అవన్నీ పట్టించుకుంటే మీరు వాదనలో నెగ్గలేరండి బాబు. ప్రొసీడ్ అవ్వండి. అమ్మా, చెట్టుడికే కాలానికి కుక్కమో తెప్పిందిలేని. అరే, ఈ వయసులో టీవీలు చూసి వంటలు నేర్చుకోవటం ఏంటండి బాబు? మీరు చెప్పండి. ఈ మధ్య అదేదో కొత్త వంట నేర్చుకుందండి. అదేదో ఫుడ్డింగ్ అంట టీవీ చూసి నేర్చుకుందండి. ఏమండి, అది నోటికి అలివి కాక వీధిని పోయే కుక్కని ఇజ్జు అంటూ పిలిచి దాన్ని నోటికి అందించారండి. పాపం అది ఆకలి మీద ఉందామో కసక్కని నోటిని కరుచుకుంది. గోటక్షణం మింగేసింది. అంతే, 2 నిమిషాల్లో గిలగిలా కొట్టుకుని ఆ రోడ్డు మీద చచ్చిపోయిందండి బాబు. మీకది ప్రేమగా వండి పెడితే కుక్కకు పెడతారా? అంటే ఏంటని ఉద్దేశం? అది తిన్నను చావమనేగా. రామ మీతో పళ్ళాకు విడాకులు కావాలంటున్నానే గాని విధురాలు కావాలనుకుంటానా? చెప్పండి లాయర్ గారు. అబ్బా ఏం నటించేస్తుందండి. మహానటి అయిపోయిందండి బాబు. అయ్యో లాయర్ గారు, పైకి ఒక మాట లోపల ఒక మాట అండి బాబు. అమ్మో. అబ్బే, ఆవిడకి అలాంటి దురుద్దేశం ఉన్నట్టు లేదండి. నువ్వు చెప్పమ్మా. పోని వంటలు సీరియల్స్ అలా ఉంచండి. సినిమాలైనా చూస్తానంటే చూడని సరే అడగండి. పాత సినిమాలు పెట్టుకొని వదలరు. చూసినవి ఎన్నిసార్లు చూడాలి. కొత్త సినిమా చూస్తానని అడిగితే సనికి చంపుతారు. ఏమండి లాయర్ గారు, ఈ విషయంలో మీకు నేను కొద్దిగా క్లారిటీ ఇవ్వదలిసానండి. లాయర్ గారు, మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి. చెప్పండి. అయ్యా, కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా ఎన్నిసార్లైనా చూడొచ్చు, నేను కూడా కాదనండి. కానీ ఆ కొత్త సినిమాలో పాటలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పాడుతుందే, అదేగా ఇప్పుడు వచ్చిన సాగు. అయ్యా, ఈ మధ్య నా స్నేహితుడు తన కొడుకుని తీసుకొని ఈ కొంపకొచ్చాడండి. ఈవిడ గారు వంటగదిలో చేరి వంట చేస్తా ఉందండి. వంటగదిలో చేరి ఈవిడ గారు అంటావా అంటూ పాటలు అంకించుకుందండి. ఈ కుర్చీలో కూర్చున్న కుర్రోడు ఒంటిలాగా మెడ బారుగా చాపి సొంగగార్చుకుంటున్నాయండి. ఏమండి, కృష్ణారామ అనుకోవాల్సిన ఈ వయసులో ఆ కుర్రచేష్టలు ఏంటండి? మీరు అడగండి. మీరు అడగండి. నేను చెప్తాను, మీరు ఆగండి. బావగారు, అరే లాయర్ గారు, మీరు ఎక్కడే ఉన్నారా? పెద్దగా అరుపులేని పడుతుంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారా అని హడావుడిగా వచ్చేసానండి. అదేం లేదులేవయ్యా, ఇద్దరు ఆర్గ్యుమెంట్లు వింటున్నా, వాడిగా వేడిగా. అయితే
కేసు పూర్తిగా స్టడీ చేశారన్నమాట. మీరే ఓ కొలిక్కి తీసుకురావాలి. నేనేం చెయ్యాలన్నా? వాళ్ళిద్దరికి ముందు నా మీద నమ్మకం ఉండాలి కదా. అదే వాళ్ళండి మీరు. మీ గురించి మా చలపతి చాలా గొప్పగా చెప్పాడు తెలుసా. శ్రీనివాసరావు గారు, మీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీవన్నీ చిన్న చిన్న సమస్యలండి. అమ్మా, రావు గారు రిటైర్ అయి ఇంటి పట్టున ఉంటున్న కారణంగా ఏర్పడిన అసౌకర్యాలు, దాన్ని చక్కదిద్దుకునే సంయమనం కొరవటం వల్ల వచ్చిన గిల్లి కజ్జాలన్నమాట. ఈ మాత్రానికి విడాకులు అవసరం లేదమ్మా. లేదు 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 మాకు విడాకులు కావాలి. మాకు విడాకులు కావాలి. మాకు విడాకులు కావాల్సింది అంతే. ఓహో! శ్రీనివాసరావు గారు, కోర్టు విడాకులు ఇమ్మంటే ఇచ్చేదండి. ఎంతసేపు మీరు టీవీ గురించి, సినిమాల గురించి, సీరియల్ గురించి ఏకరువు పెడుతున్నారు. ఇంకా కేసు బలంగా ఉండాలంటే బలమైన సాక్ష్యాలు ఉండాలి. నేను చెప్తా నేను చెప్తా నేను చెబుతా నేను చెబుతా నేను నేను చెబుతా. చెప్తా. మీరాగండి. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. చెప్పాలంటే సవా లక్ష చెప్పగలను. చెప్పమ్మా. రోజు ఆయనకి నచ్చిన కూరే వండాలి. అటు పూచుకు పుల్ల ఇటు బెటరు. ఏమండి, వేలకు వేలు జీతాలు ఇచ్చి పని వాళ్ళని ఎందుకు పెట్టుకుంటామండి? మనం పని చేయటానికండి. మీరు చెప్పండి. మా పుట్టింటి తరపు చుట్టాలు వస్తే పోయేదాకా ఏడుపు. వాళ్ళు ఏదో కూటికి ముఖమాసి వచ్చినట్టు. వీళ్ళ తరపు వాళ్ళు వస్తే మాత్రం నెత్తిరి పెట్టుకొని ఊరేగాలంట. ఏం మర్యాదలండి. రావులింగడి పిల్లి పెంపకం లాగా. అరే, చుట్టాలు ఇంటి మొహం చూడటమే ఈ మధ్య మానేశారండి బాబు. ఇంటికి కావాల్సిన సరుకులు లిస్ట్ ఇస్తే ఒకటే సనుగుడు. నేనేదో నలుగురు మనుషులు తిండి నిబ్బలుస్తున్నట్టు. ఏమండి, దేనికైనా వివరం తవరం ఉండాలి కదండి. అంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నా తినే కూరలో ఉప్పో కారమో కాస్త తగ్గింది ఎయ్యవమ్మా అని అడుగుతానండి. అరే, చేతులు రావండి. తాగే టీ కాఫీలో షుగర్ లేదు ఏమంటానండి. అరే, ఒకటే ఏడుపు. చేదు విషం తాగలేక చస్తున్నానండి. అబ్బాబాబు నిజమండి బాబు, తాగలేక చచ్చిపోతున్నానండి బాబు. లాయర్ గారు, ఈ వయసులో రుచులు చూసుకుంటే ఎలా? ఏ రోగమో రష్టో వచ్చి మంచాన్ని పడితే ఎత్తిపోయేలాక నేను గదు చచ్చేది. ముందు జాగ్రత్త ఉండద్దు. అదిగో చూసారా, అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్పేస్తుందండి. ముందుగానే పేపర్ మీద రాసి పెట్టుకున్నట్టు టకా 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 కొట్టేస్తుందండి. అయ్యా, మీకు దాన్ని నమ్మెడతానండి. మీరు ఏం చేస్తారో ఏంటో నాకు తెలియదండి బాబు. అర్జెంటుగా నాకు విడాకులు ఇప్పించేసేయండి. ఇదిగో లాయర్ గారు, మీరు కావాలంటే ఫీజు మరి కొద్దిగా పెంచి ఇచ్చేస్తా. శ్రీనివాసరావు గారు, మీరు ఇలా కూర్చోండి. అమ్మా, మీరు కూడా కూర్చోండి. రావు గారు, నా పాయింట్ మీరు అర్థం చేసుకోవటం లేదు. ఎలాంటి కేసుల్లో విడాకులు సులువంటే వరకట్న సమస్యలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, శారీరక హింస, పరస్పర హత్యా ప్రయత్నాలు, ఇలాంటి ఆరోపణలు ఉండాలి. మా విషయంలో ఎలాంటి శంకలు పెట్టుకోవద్దని మీరు. మేము మాత్రం ఉన్నదన్నట్టు చెప్పేశాం. వాడితో సరిపెట్టేసుకోండి. మాకు మాత్రం అర్జెంటుగా విడాకులు ఇచ్చేసేయండి లాయర్ గారు. అంతే. సరే, మీ శ్రేయోభిలాషిగా నా సలహా పాటించి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ లాయర్ అయినా సరే ఇదే చెప్తాడు. ఏమంటారు? అదేంటో మీరే చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక మరో టీవీ కొనుక్కోండి. మరో టీవీ అంటే కుదిరింది. సరే అమ్మా, మీకు 2 గదులు ఉన్నాయి కదా, ఎవరి సామాను వాళ్ళు సర్దుకుని చెరో గదిలో ఉండండి. ఇక మాట్లాడుకోనవద్దు, పోట్లాడుకోనవద్దు. అంతదాకా బాగానే ఉంది. మరి తిండి తిప్పలు మాట్లాడేమిటి లాయర్ గారు? అది చెప్తానయ్యా. శ్రీనివాసరావు గారు సరుకులు కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఆగండి. ఓకే. పద్మావతి గారు వంట చేసి టేబుల్ మీద పెడతారు. ఓకే. ఇద్దరు కలిసి భోజనం చేయకండి, విడివిడిగా భోజనం చేయండి. 6 నెలల తర్వాత మళ్ళీ నేను వస్తాను. 6 నెలలు అన్నాడయ్యా చలపతి. 6 నెలలు చెప్పండి లాయర్ గారు. 6 నెలల తర్వాత మళ్ళీ నేను వస్తాను. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటారు? ఇందులో ఆలోచించేదే ఉంది. కోర్టు వారు అన్ని విషయాలు పరిగణలో తీసుకొని వీళ్ళు జీవితంలో కలిసి కాపురం చేయలేరు అనే నిర్ణయానికి వచ్చి విడాకులు మంజూరు చేస్తారు. ఏమంటారు అక్కయ్య గారు?
బావగారు ఏమంటారు మీరు? 6 నెలలంటే నా వల్ల కదా, నేను భరించలేను. దీంట్లో కాపురం చేయలేను నేను. శ్రీనివాసరావు గారు మీరు ఆగండి. నో ఆర్గ్యుమెంట్స్. నేను 6 నిమిషాలు కూడా భరించలేను. అక్కయ్య, నో అమెండ్మెంట్స్. ఇప్పటి నుంచే పార్టీషన్ మొదలైంది. ఈ పుస్తకాలు నా గదిలో ఎందుకు? తీసుకెళ్ళండి. జిళ్ళని తీసుకొచ్చి నా గదిలో పడేసింది. పెళ్లి ఫోటో ఒకటి తిప్పి పెడతాను. పెళ్లి కూడా తిప్పి పెడతావా? నేనేం తక్కువ తిన్నానే. ఇదిగో ఈ క్యాలెండర్ తీసుకొచ్చి దోణ మీద తగిలిస్తాను. సీరియల్ చూసుకుంటా నేను. సీరియల్ పెట్టుకుందా? సీరియల్ పెట్టిందా? దీని సంగతి చెబుతా. నా టీవీలో నేను వార్తలు చూస్తానే. వార్తలు పెట్టుకున్నారు. నేను ఇంకా సౌండ్ పెంచుతాను. నేను సౌండ్ పెంచుతానే. నేను సౌండ్ పెంచుతా. నేను ఎక్కరాగం కుదురుతా. కుదురుతుంది సౌండ్ పెంచు. నా టీవీ నా ఇష్టమే. నా టీవీ నా ఇష్టమే. నా టీవీ నా ఇష్టం. నా టీవీ నా సీరియల్ నా ఇష్టం. అమ్మా, ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట దాటిపోయింది. ఇంకా వంట ఏం తయారు చేసినట్లేదే. ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా వంటలేం పెట్టినట్లేదు. సబ్బా, చెబుతా దీని సంగతి చెబుతా. అసలు ఇది ఎక్కడుందో ఈ పళ్ళె ఇసిరేస్తే కానీ తెలియదు. ఈ పిల్లి పాడుగాను. అబ్బా, నేను పిల్లినంటే నేను పిల్లినా? ఈ ఇసిరేస్తావంటే నువ్వు వీటిని వచ్చాయి. నిన్ను 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 ఏంటా విసరటం? సారసం. రియాక్షన్ దగ్గర రియాక్షనే. తినటానికి వేళాపాడా ఏం లేదా? తింటానికి తిమ్మరాజు, పనికి పోతురాజని. కానివ్వండి, తినండి. వంట చేసుకొచ్చి పెట్టింది. చెప్తానే, తింటానే. నీ సంగతి కూడా త్వరలో తేల్చేస్తాను అనుకుంటున్నావేమో. బావగారు చలపతి రా. ఏం బావగారు, సోలో లైఫ్ ఎలా ఉంది? రిటైర్మెంట్ లైఫ్ ని చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తానయ్యా. చలపతి, నా పాటికి నేను నా టీవీలో వార్తలు చూడటం, పడుకోవటం, లెగవటం, నాకిష్టమైన వ్యాపకం పుస్తకాలు చదువుకోవటం అంతవరకు బాగానే ఉందయ్యా. కానీ తిండి విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా చలపతి. తిండి విషయం ఇబ్బంది ఏంటి బావగారు? అక్కయ్య వంట అమృతంలా చేస్తుంది. అయితేను ఆ రోజులు వేరయ్యా. ఇదిగో ఆ రోజుల్లో నేను ఏ కూర చెప్తే ఆ కూర వండటమే. ఉప్పు కారం ఒక నలుసు ఎక్కువైనా తక్కువైనా ఐ డోంట్ స్పేర్ వాయించేసేవాడిని అయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేది. ఇదిగో చలపతి, ఇప్పుడు కావాలని చేస్తున్నట్టు నా అనుమానం అయ్యా. ఉప్పో పప్పో ఏదో ఒకటి ఎక్కువ తక్కువ, రుచి లేదు పచి లేదయ్యా. అలా చేస్తాను. ఇవన్నీ కావాలని చేస్తాను, డౌట్ అయ్యా. అబ్బో, ఇదిగో ఇక్కడ ఏదో గోంగూర కూడా పెట్టినట్టుందయ్యో. ఇదిగో చలపతి, ఇదిగో చూడు, ఈ గోంగూరలో వెల్లుల్లి దంచేసి ఎండుమిర్చితో తాలింపు పెడితే ఉంటుందయ్యా. ఆ గుబాళింపే వేరయ్యా, గుమగుమలాడిపోయింది అనుకో. అవును బావగారు. అంత గుబాళింపు లేదు కానీ ఆయన టేస్ట్ చేద్దాంలే. ఇదిగో చలపతి బావగారు, భోంచేసి వచ్చావా? నేను భోంచేసి వచ్చాను బావగారు, మీరు కానివ్వండి. నేను కాస్త ఎంగిలి పడతానయ్యా. ఏమైంది బావగారు? అసలు ఈ గోంగూరలో తిరగమాత పెట్టారా లేదా? గోంగూర వండానని ఎవరు చెప్పారు? ఇది అసలు మనుషులు తింటానికేనా? అదేంటక్క అక్క నవ్వుతున్నావు? అరే
ఏంటో చెప్పక్క. అలా నవ్వుతావేంటి చెప్పక్క. తమ్ముడు అసలు గోంగూర నిన్నెక్కడా? ఆ? ఇవాళ ఏకాదశి గోరింటాకు పెట్టుకోండమ్మా అంటూ పని మనిషి అక్కడ పెట్టిపోయింది. నేను వచ్చేపోయాను. ఆ? బావగారు పచ్చడారు కొని గోరింటాకు తినేశారు. ప్రమాదం ఏమక్క. ఏం పర్లేదు. నా చిన్నప్పుడు మా అక్క కూడా ఇలానే చట్టెడు తింది, నోరు పడింది అంతే. ఓ అలాగా. బావగారు ఏది నోరు చూపించండి, ఎలా పండిందో చూద్దాం. ఏం నోరు చూపించడం. ఏం కాలక్షేపం. ఎన్టీఆర్ గారి డైలాగులన్నా విన్నాం. ఏమంటివి ఏమంటివి? జాతిన పొగను పూత సుతర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష. ఎవరబ్బాది ఇప్పుడు? వస్తున్నా. ఎవరమయ్యా నువ్వు? ఫుడ్ ఆర్డర్ చేశారండి. మేం చేయలేదే. శ్రావణి ఫ్రైడ్ ఫ్లాట్ నెంబర్ 400. ఇదే కదండి? ఇదే. అయితే మీదే. అమౌంట్ పెయిడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలా ఇవ్వయ్యా. రాంగ్ డెలివరీ ఏమో అనుకున్నా. అడ్రస్ కూడా కరెక్ట్ గానే చెప్పాడే. మిస్సు ఫుడ్ వచ్చిందిరా. ఎక్కడ అమెరికా, ఎక్కడ విజయవాడ. నువ్వు అక్కడ ఆర్డర్ పెట్టడం ఏంటి, నిమిషాల్లో ఇక్కడ ఇంటికి రావటం ఏంటి నాన్న? అదే టెక్నాలజీ గొప్ప. ఇలాగే సండే ఆర్డర్ పెట్టు, ఇంట్లో పాట పని చేసే తప్పుతుంది. యో ఈరోజు వంటలేదా? మరి నేనేం తినాలే? అదేదో ముందే చెప్పొచ్చుగా. ఏంటి కాగితం? ఆదివారం వంటకు సెలవు, తగిన ఏర్పాట్లు చేసుకోండి. నీ లేఖ సందేశం నువ్వును. బావగారు చెస్ బోర్డు తీసుకొచ్చాను, ఓ ఆట ఆడదామేంటి? ఏం ఆటయ్యా చలపతి? మీ అక్కయ్య నన్ను బొమ్మలాట ఆడించేస్తున్నాయా? ఏమైంది బావగారు? ఈ రోజు ఆదివారం అట, వంట చేయటం కుదరదట, నా చావు నేను చావాలట. తను మాత్రం కొడుకు చేత అమెరికా నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుందాయా? మీకు తక్కువేంటి బావగారు, మీరు కూడా వేరే వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. ఆ యాప్ లో ఆర్డర్ చేయటం నా వల్ల కాదే. నీకేమన్నా? నాకు రాదే. బావగారు అక్కయ్య కొడుకు చేత ఆర్డర్ పెట్టించుకుంది కదా. అవునయ్యా, అమెరికా నుంచాయా? మీ అమ్మాయి లావణ్య కెనడాలో ఉంటుంది కదా, అమ్మాయి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టించుకోండి బావగారు, సరిపోతుంది. ఏమయ్యా చలపతి, నేను మా పిల్లకు ఫోన్ చేసి, ఆ పిల్ల ఆ ఫుడ్ ఆర్డర్ తెచ్చేవాడికి ఫోన్ చేసి, వాడు ఎప్పుడు తీసుకురావాలయ్యా? అసలైన షుగర్ పేషెంట్ కదయ్యా. బావగారు ఇది టెక్నాలజీ యుగం, ఫోన్ చేసిన క్షణాల్లోనే ఫుడ్ ఆర్డర్ వస్తుంది. అమ్మాయికి ఫోన్ చేయండి బావా, ఫోన్ చేయండి. మీరు చేయమంటావా? చెయ్యండి బావగారు. అమ్మా లావణ్య, ఏం లేదమ్మా, ఈ రోజు ఆదివారం అంట, మీ అమ్మ వంట చేయదంటమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య చేత అమెరికా నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుందమ్మా. అమ్మా నువ్వేం చేస్తావేమో, నువ్వు కూడా నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించమ్మా. ఉంటానమ్మా, థ్యాంక్ యూ. బావగారు ఈ లోపల వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగుదాం. పాలు కాఫీ పొడి ఇంట్లో ఉన్నాయి కదా? ఓ అవునయ్యా, పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, కాఫీ పొడి డబ్బాలో ఉందయ్యా. మీరు వెళ్ళి కాఫీ పెట్టే పనిలో చూడండి బావగారు, నేను ఈ లోపల చెస్ బోర్డు రెడీ చేస్తాను. అలాగే అలాగే. చలపతి, వాళ్ళ అమెరికా నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే కెనడా నుంచి మనకు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాయా? ఏం తమ్ముడు, మీ బావగారు రంకెలేస్తున్నారు? ఏముంది అక్క, కడుపులో ఆకలి మంటలు, టయానికి ఏదో ఒకటి పడాలి కదా. యో చలపతి, ఏందయ్యా పొయ్యి మీద పెట్టగానే ఇది చిట్టపెట్టలాడుతూ ముక్కలు అయిపోయింది. ఏందయ్యా ఇది? అయ్యో
పెరిగి పొయ్యి మీద పెట్టి ఎవరైనా కాగబెడతారా? అయ్యో బావగారు, పాలగిన్నె అనుకొని పెరిగిన్ని పొయ్యి మీద పెట్టినట్టున్నారు మీరు. లీటర్ పెరుగు నాశనం. ఎప్పుడంత ఈ మనిషి? అప్పో మనకేం తెలుస్తుందయ్యా. హలో హలో. Sorry for the inconvenience. Your food order can. చలపతి Food order can. వాడు ఫుడ్ ఆర్డర్ ఫుడ్ క్యాన్సిల్ చేశాడయ్యా బాబు. అయ్యో బావగారు, అబ్బా అమ్మా. ఎవరా మనిషి? నేనక్కయ్యా, చలపతిని. 2 రోజుల నుంచి ఒకటే చలి జ్వరం. అయ్యో జ్వరమా తమ్ముడు? అయ్యే ఏమయ్యా, డాక్టర్ కన్నా చూయించుకున్నావా లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఓపిక ఎక్కడుంది బావగారు. 2 రోజుల నుంచి నలతగా ఉంటే పట్టించుకోకుండా తిరిగా. ఒక్కసారిగా చలి జ్వరం ముంచుకొచ్చేసింది. ఇంట్లో అలాగే పడుండ. ఇంట్లో పలకరించే దిక్కెవరున్నారు? కాస్త ఓపిక చేసుకుని ఇలా వచ్చా. అరే 2 రోజుల నుంచి కనపడకపోతే ఏదో క్యాంపుకి వెళ్ళావేమో అనుకున్నానయ్యా. కాస్త ఈ పాలు తాగు తమ్ముడు, నీరసం తగ్గుతుంది. ఇటు అక్క. అమ్మయ్యా, గుక్కిడి పాలతో ప్రాణం లేచొచ్చిందక్క. మరీ ఓపిక లేకుండా ఉన్నావు. కోలుకునేదాకా తోడు కోసం ఎవరో ఒకళ్ళని పిలిపించుకోవచ్చు కదా. ఎవరొస్తారక్కయ్యా? తోడుండాల్సిన మనిషి నా పిలుపన్ననంత దూరంగా వెళ్లిపోయింది. రమ్మన్నా రాదు, రాలేదు. నా చావేదో నేను చావాల్సిందే. అయ్యో అయ్యో అవే మాటలయ్యా. కష్టాలు మనుషులకు రాక మానులకు వస్తాయంటయ్యా. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయాక తెలిసేవి లాభం. మా ఆవిడ ఇంట్లో నోరెత్తనిచ్చేవాడినా కష్టం సుఖం సంతోషం ఏదీ చెప్పుకునే దారి లేకుండా చేశారు. చదువుకున్నవాడినన్న ఆహం, ఉద్యోగస్తున్న గర్వం, శరీరం రోగంతో పాడైపోతున్నా నోరు తెరిచి చెప్పుకునే చనువు లేకుండా చేశారు. ఒక్కసారిగా శరీరంలో రోగం అగ్నిపర్వతంలా బద్దలైంది. చేయి దాటిపోయింది. చేతులా చంపుకున్నాను. ఒంటరి వాడినయ్యాను. అయ్యయ్యో చలపతి 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 ఊరుకో ఊరుకో. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది. కానీ భార్య పోతే సర్వస్వం పోతుందని తెలుసుకోలేకపోయారు. హాలు పగలు ఒకరికొకరు తోడుంటూ కలిసి పంచుకునే ఆనందం విలువ చేతుల పుట్టుక్కున తెంచేసుకున్నా గాని అర్థం కాలా. అయ్యో చలపతి అలా బాధపడకయ్యా. ఇదిగో నువ్వు కాస్త తేరుకునేదాకా మేమంతా సాయంగా ఉంటాం, సరేనా? చాలా సంతోషం బావగారు, గొప్ప మాట అన్నారు. ఈ రోజుల్లో ఎదుటి వారి నోటి నుంచి రాని మాట సాయం. ఆ మాట అన్నారు. చాలా సంతోషం బావగారు, చాలా సంతోషం. పిల్లలకన్నా ఫోన్ చేయొచ్చుగా తమ్ముడు. వచ్చి ఏం చేస్తారమ్మా? తాపత్రయపడతాం కాని పిల్లలు వారసత్వంగా వచ్చే మన ఆస్తుల్ని పంచుకుంటారు కాని మన బాధల్ని పంచుకుంటారా? మనవే పడాలి. భార్యాభర్తలం మనవే అనుభవించాలి. చలపతి 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 బాగా నీరసంగా ఉన్నావయ్యా. పద. ఇదిగో చలపతి, నీకే అవసరం చిన్న ఫోన్ కాల్ చేయి. ఇదే అపార్ట్మెంట్ కదా మనం ఉండేది. అలా బాధపడకూడదు. పద. అలాగే బావగారు. జాగ్రత్త తమ్ముడు. అలాగే. అయ్యో పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను. అమ్మా
అయ్యయ్యో నా చెయ్యయ్యా, పద్మావతి, ఏంటి ఇలా పడిపోయావు? నా పద్మావతి, చెయ్యి, నా ఏంటి చెయ్యి, ఇలా పడిపోయావు? నా చేతికి ఏమైంది? చేతికి ఏమైంది? అయ్యో 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 అయ్యో. ఏమండి, ఒకసారి ఇలా రండి. వస్తున్నా నాయన, ఏం పట్టం ఏమో, దీనికి కుడి చేతికేమో పిండి కట్టేశారు. నా చావుకు వచ్చింది. ఈ కూరగాయలు తరగటం నాకు వచ్చి సావదు. వస్తున్నా జాగ్రత్త వచ్చి కూర్చో. బావగారు, అమ్మా, బావగారు, అక్కయ్య ఆరోగ్యం కాస్త పర్లేదు కదా? పర్లేదు, ఇంకా కాస్త నొప్పిగా ఉందయ్యా. ఇంకా 6 వారాలు ఉంచుకోవాలంటున్నారు ఈ కట్టు. పర్లేదులే అక్క, ఈ విధంగానన్నా నీకు కాస్త రెస్ట్ దొరికింది. అదృష్టం బాగుండి చిన్న ఆపరేషన్ తో సరిపోయింది. ఎంత? 6 వారాలు ఇట్టే గిర్రిని తిరిగి వస్తాయి. నువ్వేం వరీ కాకు. విరగక చెయ్యే విరగాల. ఏ పని చెయ్యలేను, చేసుకోలేను. నా బోటి ఒంటరిగాడికి ఇబ్బంది గాని నీకేమక్క? బావగారు డ్యూటీ ఎక్కేసినట్టుండారుగా. కాస్త వంట ట్రైనింగ్ ఇయ్యి, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. చలపతి, నీకు ఆఫీస్ ఏమవుతుంది? ఎల్లవయ్యా. అలాగే బావగారు. బావగారు, మర్చిపోయాను, మొన్న కాఫీ షాప్ దగ్గర మన లాయర్ గారు కనిపించారు. మా క్లయింట్స్ ఎలా ఉన్నారు అని పరామర్శించాడు. విడాకులకు సిద్ధంగానే ఉన్నారు అని చెప్పాను. ఉంటాను, వెళ్ళొస్తా. అయ్యో, చీపురు పెట్టి ఊడ్చేస్తున్నారు. వద్దండి, అక్కడ పెట్టండి. పర్వాలేదు లేవే, ఎలా చెప్పు, మనకు తప్పదు కదా. అయ్యో, అయ్యో, బిందుతో కూడా నీళ్లు తెచ్చేస్తున్నారు. ఏమండి, అక్కడ పెట్టండి. పద్మావతి, నువ్వు అలా కూర్చొని నేను చేసేస్తాను కదా. అక్కడ పెట్టేసేయండి, మీరు చెయ్యొద్దండి. నువ్వు ప్రశాంతంగా కూర్చో. పగలు చలువ మేడలాగా, రాత్రి కూడా నీడలాగా. పద్మావతి, ఇదిగో కొద్దిగా టిఫిన్ చేసుకొచ్చాను, కొద్దిగా తిను. టాబ్లెట్లు వేసుకోవాలి కదా. టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్ వేసుకుంది. నోరు తెరు. మరి కొద్దిగా. ఇదిగో పద్మావతి, టాబ్లెట్లు తీసుకొచ్చాను. టాబ్లెట్లా? ఇదిగో మంచినీళ్ళు కూడా తాగే. తాగు. నీకు కాఫీ పెట్టుకొస్తానే. పద్మావతి, ఇగో నీకోసం కాఫీ పట్టుకొచ్చాను. తాగే. తొందరపాటు. అవును పద్మావతి, ఒక గ్లాసు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్లు పోయాలో? ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలి. ఓహో, నాకు వంట చేస్తుందో, నాకు కూడా వంట అలాగే. బతుకుతూ జత పడితే. పద్మావతి, కాస్త రసం పెట్టాను. దీంట్లో ఉప్పు కారం ఎక్కువైందో తక్కువైందో కాస్త చెప్పబోయ్. పట్టు చేపట్టి వేడిగా ఉంది. జాగ్రత్త. సూపర్. మరేమనుకున్నావు?
ఇల్లాలు క్షమిస్తే పద్మావతి. పోదా. ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. ఏంటండి? ఏమి లేదు, నీకు ఇష్టమైన సీరియల్ పెడతాను, చూస్తూ ఉండు. దా, దా, దా. సీరియలా? ఆ, తల్లిదండ్రులను వదిలి తన మనుగడలో సగమై మనసులోన మనసై ఉంటే ప్రతి ఇంటికి స్వర్గం రాదా, ప్రతి ఇంటికి స్వర్గం రాదా. బావగారు, బావగారు, లాయర్ గారు, మీరు ఇలా రండి. మీరు వాళ్లతో చెప్పారా లేదా? ఖచ్చితంగా ఈ రోజని చెప్పలేదు గానీ 1-2 రోజుల్లో వస్తారని మాత్రం చెప్పాను. లోపల ఉంటారు, పిలుస్తాను. మీరు ఇలా కూర్చోండి. అలాగే అలాగే. బావగారు, బావగారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు. ఏంటి చలపతి? అదేంటి బావగారు, మీరు ఈ గదిలో నుంచి? ఇల్లంతా ఒకటే కదయ్యా, ఏ గదిలో నుంచి వస్తే ఏమవుతుందయ్యా? నమస్కారం లాయర్ గారు. నమస్కారం నమస్కారం. పద్మావతి గారు ఇంట్లోనే ఉన్నారండి. నేను పిలుస్తానండి. అక్కయ్య గారు, అక్కయ్య గారు. ఏం చలపతి? అదేంటి అక్కయ్య, మీరు ఈ గదిలో నుంచి వస్తారనుకుంటే ఈ గదిలో నుంచి? డోర్ కట్టలు మురికి పడితే మారుస్తున్నాలే, పిలిచినట్టు వినపడితే. లాయర్ గారు వస్తేను. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. లాయర్ గారు, ఇక మొదలు పెట్టండి. చూడండి, నేను పెట్టిన 6 నెలలు గడువు అయిపోయింది. నా షరతులు పాటించి మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారనుకుంటున్నా. చెప్పండి, విడాకులు తీసుకుంటామంటారా, కలిసి ఉంటామంటారా? చెప్పండి. చెప్పండి అక్కయ్య గారు. బావగారు, మాట్లాడండి. లాయర్ గారు అడుగుతున్నారు కదా. శ్రీనివాసరావు గారు, వకాల్తా ఫారాలు కూడా తీసుకొచ్చాను. మీరు అంటే రేపు సోమవారమే కోర్టులో కేసేద్దాం. ఏమంటారు? మీరేమంటారు పద్మావతి గారు? ఆయన ఏమంటారు అడగండి. నేనేమంటాను, లేడీస్ ఫస్ట్. ముందు ఆవిడ గారిని చెప్పమండి లాయర్ గారు. అబ్బో, బావగారికి అభ్యుదయం వంట పట్టిందన్న మాట. సరే, ఇప్పుడు మీరు విడాకులకి సిద్ధమేనంటారా? భలే వాళ్లే, నేనంటే ఎలాగైనా బతకగలను. పైకి అలా మేకపోతు గంభీరం చూపుతారే గాని బొత్తిగా బోళా మనిషి అండి. ఈ మధ్య మాట్లాడడం మానేసేసరికి నానా కంగాలి అయిపోయిందంట నమ్మండి. టూత్ పేస్ట్ అనుకుని ఫెవికాల్ ట్యూబ్ తో మొహం కడుకోబోయారు. వాషింగ్ సోప్ తో స్నానం చేయకపోతే ఒళ్ళంతా పుండ్లు పడిపోయే. నిజమేనా బావగారు? ఏదో అలా అంటుంది కానీ ఆవిడ తెలివితేటలు మాత్రం ఏమాత్రం లేవయ్యా. నేను తోడు లేకుండా ఇల్లు వదిలి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి రాగలదేమో నువ్వు అడగవయ్యా. చలపతి, ఈ మధ్య వాళ్ళ బంధువులింట్లో ఫంక్షన్ అంటే తెలిసిన ఇళ్లే కదా అని వీధి చివర వదిలిపెట్టి నేను ఆఫీస్కి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి వచ్చానయ్యా. ఆవిడ గారు ఇంకక్కడే ఉంది. రంగారావు గారి ఇల్లు ఎక్కడా, కామాక్షమ్మ గారి ఇల్లు ఎక్కడా అంటూ అడుగుతూ వాళ్ళేమో ఫ్లాట్ నెంబర్ చెప్పవమ్మా అంటున్నారు. ఈవిడ గారికి మా ఫ్లాట్ నెంబర్ అయితే సరిగా గుర్తుండదు. ఏం చెబుతుంది? ఇక నాకు తప్పేదేముంది, నేనే ఆ ఫంక్షన్ తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చా తెలుసా. ఆయన మాటలకేం గాని ఊరు రోజు రోజుకి పెరిగిపోతుంటుంది కదా. ఏడాది క్రితం చూసిన వీధి అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంటుందా గుర్తుపట్టడానికి? ఈ మధ్య నా చేయి విరిగి 6 వారాలు వంట చేయలేకపోయా. భయత్తు నుండి ఒక కూర అన్నం వండించడానికి నానా కంగాలి చేసి పెట్టారంటే నమ్మండి. లాయర్ గారు, ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? చెప్పమ్మా. డికాషన్ మిగిలిపోతే అది తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టా. చారు అనుకొని అన్నంలో పోసేసుకున్నారు. లాయర్ గారు, ఆ మధ్య ఒక రోజు బావగారు పచ్చడి అనుకొని గోరింటాకును కలుపుకొని తినేశారా? సలేవయ్యా, ఏని మామూలే గాని ఇగో ఒంటరిగా ఉండగలనంటూ గొప్పలు కొడుతుంది కానీ ఇగో చలపతి, నేను ఇంట్లో లేకపోతే ఇగో పగలే పగలే ఇల్లంతా లైట్లు వేసుకుని దెయ్యంలాగా అట్టాగే కూర్చుంటుందయ్యా. అసలు నా అవసరం లేకుండా ఆయనకి ఒక్క రోజు గడవదంటే నమ్మండి.
నేను వండిన వంట తప్పితే మరొకరు వంట తినరు. ఏ పూట ఏ బట్టలు వేసుకోవాలో నేను తీసిస్తే గాని వేసుకోవటం తెలీదు. ఎవడు అట్టాగే చెబుతున్నాలేవయ్యా, పెద్ద అయోమైపు మేళమయ్యా బాబు. అబ్బా ఊరుకోండి, ఊరుకోండి. ఊరుకోవే. ఆగండి 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 ఆగండి. ఇంతకు ముందేమో ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. ఇప్పుడేమో నేను లేకపోతే ఆవిడ బతకలేదండి అని ఈయన గారు, ఈవిడి గారేమో నేను లేకపోతే ఆయన బతకలేడండి అని ఈవిడి గారు. ఇదంతా వీళ్ళిద్దరూ నన్ను తికమక పెడుతున్నట్టుంది. ఇప్పటికైనా మీరు కలిసి ఉంటామంటారా, విడాకులు కావాలంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. అదే కదండి చెబుతుంది. మీకు అర్థం కాలేదా ఏంటి? వామ్మో 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 వామ్మో, ఇలాంటి క్లయింట్స్ ని నా సర్వీస్ లో చూడలేదంటే నమ్మండి. ఏమయ్యా చలపతి, వాళ్ళిద్దరు ఏమంటున్నారయ్యా? కలిసి ఉంటామంటున్నారా, విడాకులు కావాలంటున్నారా? నీకన్నా అర్థమైతే చెప్పవయ్యా చలపతి. చిన్నతనంలో ఆడే అమ్మా నాన్నల ఆటలు, చేసే బొమ్మల పెళ్లిళ్లు, మన సంస్కృతి నూరిపోసే పాఠాలు, మన సత్సంప్రదాయాలే జీవితాలను అన్యోన్యంగా నడిపే దారిదీపాలు. అహంకారమే మన చుట్టూ కమ్ముకునే చీకటి. కలిసి బ్రతకటంలో ఉండే ఆనందం పోగొట్టుకున్నాక గాని తెలిసిరాదు. భార్యాభర్తల బంధం అంటే 3 ముళ్ళు వేసి 3 రాత్రులు గడపటం కాదు. పట్టుకున్న చేతిని విడవకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుండటం. ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వటం. ఈ వయసులో కోరుకోవాల్సింది విడాకులు కాదు, కడదాకా కలిసుండే అదృష్టం. ఏదో నాడు చావుతో విడిపోవటం ప్రకృతి ధర్మం. కానీ బ్రతికుండి మనల్ని మనం విడదీసుకోవటం చేతులా చేసుకున్న కర్మం. నా జీవితంలో సగభాగాన్ని అర్ధాంతరంగా కోల్పోయిన నేను ఎన్ని అవస్థలు పడుతున్నారో చూస్తున్నారుగా. కాలు చెయ్యి బాగున్నంత వరకే మన డాపులు, దర్పాలు, దర్జాలు. చనిపోయిన మా ఆవిడితో పాటు నేను ఎందుకు పోలేదా అని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటానమ్మా. చలపతి చలపతి, ఊరుకో ఊరుకో తమ్ముడు. పద్మావతి, మన పెళ్లి ఫోటో తిప్పి పెట్టవు? అలాగేనండి. సో మీకు విడాకులు అవసరం లేదంటారు. దట్స్ ఆల్. లాయర్ గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు మమ్మల్ని క్షమించాలండి. అవునండి. చూడండి, గోళ్లు పెరిగినప్పుడు గోళ్లని కత్తిరించాలి, అంతేగాని వేళ్లని కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాల్ని కత్తిరించాలి, బంధాల్ని బంధుత్వాల్ని కాదు. ఇట్స్ ఆల్ రైట్. మీరు నాకు ఫీజు కింద ఇచ్చిన 10,000 రూపాయలు తీసుకోండి. అదేంటి మూర్తి గారు? విడాకులు ఇప్పించిన కేసుకి ఫీజు తీసుకుంటాను, తప్పించిన కేసుకి మీరిచ్చిన ఫీజు తిరిగి ఇస్తాను. బాయ్, మళ్ళీ రాను. ఇదిగో వరాహమూర్తి గారు, ఒక్క నిమిషం వెళ్ళారండి. చలపతి, నువ్వు కూడా ఇలా రావయ్యా. ఏమీ లేదు, మీ ఇద్దరు మా ఇద్దరిని భరించినందుకు మీకు నమస్కారం. చాలా సంతోషం. ప్రతి ఇంట్లో సమాజమే, ప్రతి ఇంట్లో. మీరింతవరకు